రీసెంట్ గా ఢిల్లీలో ఏం జరిగిందో మీ అందరికి తెలిసిందే. అదే ఆ స్కార్పియో గ్యాంగ్ వాళ్ళు చేశారు కదా, పబ్లిక్ రోడ్డు మీద మరీ అలా కొట్టేస్తారా? దాన్ని చూసి జనాలందరూ వీడియోలు తీస్తున్నారు. అసలు అక్కడ ఇష్యూ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇదంతా తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఢిల్లీలో ఆ స్కార్పియో వాళ్ళకి, ఆ బైకర్స్ కి ఇష్యూ మొత్తాన్ని షార్ట్ అండ్ క్రిస్ప్ గా చెప్పేస్తాను. కొంతమంది గ్రూప్ ఆఫ్ రైడర్స్ ఢిల్లీలో రైడ్ చేస్తున్నారు. అందులో ఒక బైకర్ కాశ్మీర్ నుంచి వచ్చారు. ఈ గ్రూప్ ఆఫ్ బైకర్స్ లో ఒక పర్సన్ ఆ స్కార్పియో వాళ్ళు వెళ్తూ ఉన్నారు రోడ్డు మీద. ఈ బైకర్ అతన్ని ఓవర్టేక్ చేశారు. ఈ బైకర్ ఓవర్టేక్ చేసినాక ఆ స్కార్పియోలో ఉన్న పర్సన్ ఈ బైకర్స్ ని గుద్దేసేయని ట్రై చేశారు. అంటే కార్ ని డైరెక్ట్ గా బైక్ తో గుద్దేద్దాం అనుకున్నాడు. ఈ బైకర్స్ ని గుద్దేద్దామని ట్రై చేశాడు, కానీ వర్కౌట్ కాల. అందులో మళ్ళీ ఈ కార్ లో ఉన్న పర్సన్స్ అందరూ ఫుల్ గా డ్రింక్ చేశారు. వీళ్ళతో లొల్లెందుకు అని ఈ బైకర్స్ అందరూ కూడా సైడ్ ఆపేశారు. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన స్టోరీ. ఈ బైకర్స్ అందరూ కూడా ఎందుకు గొడవలే అని చెప్పి సైడ్ ఆపేసుకున్నారు సైలెంట్ గా. కానీ ఆ కార్ లో ఉన్న పర్సన్స్ మాత్రం కార్ ని అక్కడ ఫ్రంట్ ఆపేసి ఆ బైక్స్ ముందు ఆ బైకర్స్ దగ్గరికి వచ్చి వాళ్ళని కొట్టారు. వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్పెన్సివ్ రైడింగ్ గేర్, జాకెట్, బైక్ కీస్ అన్ని తీసేసుకున్నారు. బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ కొడుతూ ఉన్నారు బైకర్స్ ని. సరే ఇప్పటికైనా ఇష్యూ అనేది అవుతుందా అంటే ఆగల. నెక్స్ట్ ఏం జరిగిందంటే Z900 బైక్ ఆల్మోస్ట్ 12 lakhs 11 lakhs ఉంటుంది వర్త్ ఆ బైక్. ఆ బైక్ ని సైడ్ ఆపేసి దాన్ని ఒక రాడ్ తీసుకొని ఎట్టా పడితే అటు కొట్టేశారు. ఆ బైక్ ని ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఇది జరిగింది. షార్ట్ అండ్ క్రిస్ప్ గా చెప్పేశాను. తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే కదా. ఈ వీడియోస్ అనేటివి తెగ వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. నెక్స్ట్ ఆ స్టేట్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళందరినీ జైలుకి తీసుకెళ్లిపోయింది. ఆ నెక్స్ట్ ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. ఈ ఓవరాల్ ఇష్యూ చూసాక నాకైతే ఇండియాలో బైక్ రైడింగ్ సేఫ్ కాదనిపిస్తుంది. ఈ ఓవరాల్ ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ చేయండి. అండ్ ఇండియాలో బైక్ రైడింగ్ సేఫా కాదా అని కూడా కామెంట్ చేయండి. మరి పబ్లిక్ రోడ్స్ మీదే, అది డే టైమే. ఈ ఇన్సిడెంట్ తర్వాత నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పోలీస్ సర్వర్ స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటారని. ఇలాంటి ఇన్సిడెంట్స్ నెక్స్ట్ టైం జరగకుండా. అండ్ ఇంకొకటి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, హెల్మెట్స్ వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.